ఓం నమో భగవతే వాసుదేవాయ. సుఖజీవన గీత భగవద్గీత. ఈరోజు డిసెంబర్ 1 గీతా జయంతి అండి. సకల జ్ఞాన స్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగాను అర్జునుడిని దూడగాను చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతాజ్ఞానమంతా 18 అధ్యాయాలుగా పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది. గీతాశ్రవణ పఠనం ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను సర్వదా నివసించి ఉంటానని భగవానుడు అర్జునుడితో చెప్పిన దాన్ని బట్టి గీతను చదివే చోట వినే చోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది. భగవద్గీత వెలువడి నేటికి 6000 సంవత్సరాలు పైగా అయినా ఈ రోజుకి మన జీవన మార్గానికి భగవద్గీత దిక్సూచిలా ఉపయోగపడుతుంది. మన నిత్య జీవితానికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు గీతలో బోధించబడ్డాయి. ప్రతి ఇంటిలో గీతను ఉంచుకుందాం, గీతను చదువుదాం, గీతను విందాం. మన కష్టాల కడల నుండి సుఖాల తీరానికి చేరుదాం. జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.